ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చాలా మంది స్పిరిచువాలిటీ అని మాట్లాడతారు కదా, కొంతమందికి తెలియదు యాక్చువల్లీ స్పిరిచువాలిటీ అంటే. కానీ మీ ఉద్దేశంలో స్పిరిచువాలిటీ అంటే ఏంటి? సో మనం రామాయణం విన్నాం. రామాయణం అంటే ఏంటి? రాముడి యొక్క ప్రయాణం. ఓకే, యానం అంటే ప్రయాణం. అట్లాగే ఆత్మ గురించి తెలిపే ప్రయాణం. ఆత్మ గురించి కనుక మనం ప్రయాణం చేస్తుంటే దాని ఆధ్యాత్మికత కానీ స్పిరిచువాలిటీ అంటే మనం ఎప్పుడైనా సరే మన జీవన గమ్యం, మన డెస్టినీ ఏంటి అంటే మనం ఎవరు, అసలు మనం ఎందుకు వచ్చి, నా పర్పస్ ఏంటి అని కనుక అన్వేషణ మొదలైంది అనుకోండి, అంటే మీరు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. అప్పటిదాకా ఏంటంటే నేనే దేహము, ప్రతిదీ నేనే చేస్తున్నాను, నేనే సాధిస్తున్నాను అని అనుకున్నాను. ఒకవేళ నేనే సాధించేటట్టయితే, మొత్తం నేనే చేసేటట్టయితే, ఒక గంట సేపు బ్రెత్ ఆపి కూర్చోండి, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా బ్రెత్ నడుస్తూనే ఉంటుంది. మరి ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు బ్రీత్ చేస్తున్నారు నీ తరఫున అంటే సమ్వన్ ఈస్ బ్రీతింగ్ త్రూ యూ. సో సమ్వన్ ఈస్ యాక్టింగ్ త్రూ యూ, అంతే కదా. సో దాన్నే క్రియా అంట. యా అంటే సోల్. సోల్ ఈజ్ డూయింగ్ ద యాక్షన్ త్రూ యూ, వర్కింగ్ త్రూ యూ, అందుకని క్రియా అంట. సో ఆ పరమాత్మ శక్తి మన ద్వారా మాట్లాడిస్తుంది, మన ద్వారా చేయిస్తుంది, మన ద్వారా చెప్పిస్తుంది అని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత.